నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి వెదిరెలో ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు గత ఏడాది కన్నా తక్కువ సంఖ్యలో టెండర్లు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు గన్నేరువరంలో ధాన్యం కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఘనంగా పోలీసు అమరుల స్మారక వారోత్సవాలు ఓపెన్ హౌస్ ను ప్రారంభించిన సిపి గౌసాలం ఇక వార్తల్లోని వివరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి తగిన మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం వెదిర రైతు వేదిక ప్రాంగణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ టీసెప్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాలకు ఏ గ్రేడ్ రకం 2389 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2369 రూపాయలు అందిస్తుందని పమేలా సత్పతి అన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్న రకాలకు అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, గన్ని సంచులు తదితర వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, గోపాల్పూర్, హనుమాజీపల్లి, మాదాపూర్, గన్నేరువరం గ్రామాలలో కేడీసీఎంఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశారు. నూతనంగా రూపొందించిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రైతులు దళారీల చేతిలో మోసపోకుండా వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. 14% తేమతో 2400 రూపాయలు వరి, మొక్కజొన్నలకి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఎప్పుడూ రైతుల మేలు కోరుతుందని చెప్పారు. మొక్కజొన్నలు, వడ్లు రైతులు ఏ పంట పెట్టినా ఆ పంటకి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతులని పంట నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లారెడ్డితో పాటు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, పులికృష్ణ, జిల్లా రాజేశ్వరి, గుంటి సంతోష్, జిల్లా ఆంజనేయులు, వర్కోల్ వెంకటి, హనుమండ్ల శ్రీనివాస్, గుంటుక ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దళారులకు ఆశపడి తడిసినామం చేయలేమని రైస్ మిల్లర్లకు అమ్ముకుని నష్టపోవద్దని ప్రభుత్వ పరంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఎంఎస్పి మీకు ఇచ్చే ధర 2300
40 రూపాయలు 3,000 రూపాయల వరకు దాదాపుగా ఇస్తా ఉన్నారు. కాబట్టి 2389 2400. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మళ్ళీ మీరు వడ్లు అమ్ముకున్న 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కూడా పడతా ఉన్నది. వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలి. కానీ వడ్డీకి పావు సేరు రైస్ మిల్లర్లకు కానీ దళారులకు కానీ అమ్ముకొని నష్టపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ అమ్మితే చేసిన వడ్లు 40 కిలోల 600. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టామని సిపి గౌసాలం తెలిపారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో చేపట్టిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్, ఆయుధాలు, తుపాకులు, స్మోక్ గన్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం యొక్క పని విధానాన్ని స్టూడెంట్స్ కు వివరించారు. అలాగే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, కమాండ్ కంట్రోల్ వాహనం, స్మోక్ షెల్స్ ను పీల్చేందుకు వీలుగా ఉండే వజ్ర వాహనాన్ని ప్రదర్శనలో ఉంచారు. షీ టీం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన స్టాల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని సిపి గౌసాలం తెలిపారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పోటీలలో, కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపి గౌసాలంతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఫిజికల్ ఓపెన్ హౌస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దిస్ పార్ట్ ఆఫ్ పోలీస్ కమెమరేషన్ వీక్. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరంలో మేము 21 అక్టోబర్ రోజు పోలీస్ కమెమరేషన్ డే అబ్జర్వ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఇన్ ఆనర్ ఆఫ్ all those brave souls who have sacrificed their lives. ఈ ఇయర్ కూడా టోటల్ 191 పోలీస్ పర్సనల్స్ have sacrificed their life in whole India. ఆ తర్వాత ఫుల్ 10 days మనకి పోలీస్ కమెమరేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈరోజు కూడా ఫిజికల్ ఓపెన్ హౌస్లో పోలీస్ పోలీసింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి మన దగ్గర ఏమేమి ఉంటాయి ఎక్విప్మెంట్స్, రైట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం మన దగ్గర వెపన్స్ ఉంటాయి, మ్యూనిషన్స్ ఉంటాయి, టీయర్ గ్యాస్ అండ్ ఆల్. దెన్ we use dog squads, we use bomb disposal and detection team, she teams, cyber crime team, anti narcotic team, traffic team, communication team. మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ వింగ్స్, ప్రతి వింగ్కి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియపరిచే రంగోలీ పోటీలు చేపట్టారు. కరీంనగర్ క్లబ్ వద్ద రోడ్డుపైన ఏర్పాటు చేసిన ఈ రంగోలీ పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. డ్రగ్స్ వల్ల యువత, విద్యార్థులు జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో జిల్లాలో రంగోలీ, వాల్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. మత్తు పదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై 27 మంది మహిళలు వేసిన రంగవల్లికలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు సబిత, నర్సింగారాణి, సుగుణ, శ్రీలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తిరుపతి, ఎన్ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, మర్రి రాజేందర్ పాల్గొన్నారు. అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని అర్బన్ బ్యాంక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్టోబర్ 23వ తేదీన నామినేషన్ల ఘట్టం ముగిసిందని చెప్పారు. పాలకవర్గ నూతన ఎన్నికకు సంబంధించి 12 డైరెక్టర్ పోస్టులకి గాను జనరల్ కేటగిరీలో 9 స్థానాలకు 50 నామినేషన్లు వేశారని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన 1 స్థానానికి 11 నామినేషన్లు, మహిళలకు కేటాయించిన 2 స్థానాలు 7 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, 25న తేదీల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించామన్నారు. నవంబర్ 1వ తేదీన పోలింగ్ ఉంటుందని చెప్పారు. కరీంనగర్లోని 7,000 పైచిలుకు ఓటర్లకు గాను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల 2,000 పైచిలుకు ఓటర్లకు గాను ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలని ఎంపిక చేశామన్నారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన పాలక మండలి కోసం నిర్వహిస్తున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొత్తం పాలక మండలిలో 12 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ స్థానాలు 9, ఎస్సీ లేక ఎస్టీకి 1, మహిళలకు 2 స్థానాలను కేటాయించారు. ఇందుకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల గడువు పూర్తయ్యే వరకు జనరల్ కేటగిరీలో 9 డైరెక్టర్ పదవులకు 50 నామినేషన్లు, అదేవిధంగా ఎస్సీ లేక ఎస్టీలో ఉన్నటువంటి 1 సీట్ కోసం 11 నామినేషన్లు, అదేవిధంగా మహిళా 2 మహిళా డైరెక్టర్ పోస్టులకు 7 నామినేషన్లు ఈ రోజు వరకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ దాఖలు చేయడానికి సమయం ముగిసిపోయింది. రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 25వ తారీఖు నాడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఎన్నిక పోలింగ్ నవంబర్ 1న జరుగుతుంది. కరీంనగర్లో ఉన్నటువంటి 7,000 పైచిలుకు ఓటర్లకు కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలను, అదేవిధంగా జగిత్యాలలో ఉన్న 2,000 పైచిలుకు ఓటర్ల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల జగిత్యాలను. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు అధ్యాయ 2025 పేరిట స్వాగత ఉత్సవ వేడుకలు చేపట్టారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కళాశాల కరెస్పాండెంట్ ఆగంరావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు వీసీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. విద్యార్థులు మొదటి సంవత్సరం నుండే నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికబద్దంగా కృషి చేయాలని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. ప్రతి విద్యార్థి సరైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన నైపుణ్యాలని పెంపొందించుకుంటూ ఉన్నత లక్ష్యాలని చేరుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు విద్యార్థులు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తో పాటు క్రీడలలో చురుగ్గా పాల్గొంటూ దేశసేవ చేయాలని ఆగంరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్, కామర్స్ విభాగాధిపతి గోపీకృష్ణ, అబ్దుల్ సలీం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. You don't require any missile to spoil a country, to destroy a country. Simply spoil the education of a country, everything will collapse. So such an importance is given to the Department of Education. All we are in the education, we should be proud of this message. And there is no shortcut for success except the hard work. There is no shortcut. You must and should do hard work. If you do hard work now, you will get fruits in future. If you are not doing any hard work, you will not get any fruits. మా వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈరోజు అద్వయ 2K25 పేరుతో కళాశాలలో చేరినటువంటి నూతన విద్యార్థులను స్వాగతపరుస్తూ ఏర్పరిచినటువంటి ఇండక్షన్ ప్రోగ్రాం, యూజీ మరియు పీజీ విద్యార్థులకు సంబంధించిన ఇండక్షన్ ప్రోగ్రాం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో మన చీఫ్ గెస్ట్గా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో విద్యార్థులందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు విద్యార్థులందరికీ, మా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లాలో మద్యం షాపులకు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. చివరి రోజు కావడంతో దరఖాస్తులు ఓ మోస్తారుగా వచ్చాయి. ఈ ఏడు మహిళలు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా గతంతో పోల్చితే ఈ సంవత్సరం మద్యం టెండర్లపై వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని 94 మద్యం దుకాణాలకు గాను కేవలం 2,697 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
2023లో 4040 దరఖాస్తుల ద్వారా 80 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడు మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దగా దరఖాస్తులు రాలేదు. చివరి 2-3 రోజుల్లో పెరుగుతూ వస్తుంది. ఈసారి కూడా గతంలో లాగా గడువు సమీపిస్తున్న కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మద్యం వ్యాపారాన్ని ఏళ్ల తరబడి ఏలుతున్న వ్యాపారస్తులు ఆఖరి రోజున సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇన్ని రోజులు పలువురు గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడ ఏ షాపులకి టెండర్లు వేయాలని నిర్ణయించుకుని పార్ట్నర్లను ఎంచుకుని ఆఖరి రోజున దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా పలువురు పాత వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చివరి రోజు చేసుకున్నారు. ఈసారి టెండర్ ఫీజు 3 లక్షలు చేయగా కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు డబ్బు విషయంలో ఆలోచించి పార్ట్నర్లుగా వేశారు. పలువురు సింగిల్లా కాకుండా 3 లేదా అంతకంటే ఎక్కువ మంది కొంత మొత్తాన్ని పెట్టుకుని వివిధ షాపులకి అధిక సంఖ్యలో టెండర్లు వేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఎక్సైజ్ అర్బన్ స్టేషన్ ఏపీ అర్బన్ స్టేషన్ 5 కౌంటర్లు ఏర్పాటు చేశాము. దీంట్లో అర్బన్, రూరల్, తిమ్మాపూరు, హుజురాబాద్, జమ్మికుంట ఈ యొక్క అప్లికేషన్స్ ఆ రోజు నుంచి 18 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. తర్వాత ప్రభుత్వం వారు మళ్ళీ 23 తారీఖు పెంచారు. ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. ఈ రోజు వరకు కూడా 56 అప్లికేషన్ వచ్చిందంటే 2656 అప్లికేషన్ వచ్చాయి. ఈరోజు 5 గంటల లోపల ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా అప్లికేషన్ ఏ టైం అయినా తీసుకుంటాను. ఈ యొక్క అప్లికేషన్ తీసుకునేవన్నీ కూడా స్టేషన్ వైజ్గా తీసుకున్నాను. అదేవిధంగా 20వ తారీఖు నాడు కలెక్టరేట్లోని ఆర్టీఓలో జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలోని అందరూ లైసెన్స్ ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ హాజరు కావాలి. 10 గంటల వరకు 11 గంటలకి డ్రాప్ పడుతుంది. దానిలో వచ్చినటువంటి ఎవరైతే షాప్ చేశారో వాళ్ళందరి సమక్షంలో అంత ట్రాన్స్పరెన్సీగా వీడియోగ్రఫీ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు పరిచేంత వరకు బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని కృషి భవన్లో ఏఐఎఫ్బీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీసీ ద్రోహులు ఎవరు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్ ను అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని అంబటి జోజిరెడ్డి అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహించాలని బీసీ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వసుదేవరెడ్డి, తేజ్దీప్ రెడ్డి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకులు ఎవరు అనే ప్రశ్న మీద చర్చ జరిగింది. దాంట్లో భాగంగా అందరూ కలిసి అనుకున్న మాట కేంద్ర ప్రభుత్వమే దీనికి వ్యతిరేకము అనే కాడికి వచ్చినాం. ఈ చర్చల ఫలితము దాన్ని ముందుకు ఏ విధంగా వెళ్దాము అనే దాని మీద ముఖ్యంగా ఈరోజు బీజేపీలో ఉన్న మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అక్కడ మోడీ గారిని ఒప్పించి ఖచ్చితంగా రిజర్వేషన్కి మద్దతు తెలిపే విధంగా పార్లమెంట్లో ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి మా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మాకు సలహాలు సూచనలు పంపించడం జరిగింది. దినచర్య ఏమిటి, కార్యాచరణ రూపణ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కి పంపి చట్టం రూపంలో కేంద్రానికి పంపినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు వ్యతిరేకంగా, రాజ్యాధికారానికి వ్యతిరేకంగా బీసీలను అనదొక్కేటువంటి కుతంత్రాలు చేస్తున్నటువంటి బీజేపీ వైఖరికి నిరసనగా రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడక ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు రేవంత్ అన్న నాయకత్వంలో కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించాలని ఒక తీర్మానం చేయడం జరిగింది.
సమయ పాలన పాటించని వైద్యులు స్టాఫ్ నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. కరీంనగర్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, జూనియర్ అసిస్టెంట్స్ ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా పనిచేస్తున్నారని తిరుపతి ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్రామీణ స్థాయి రోగులకు వైద్య సాయం అందించేందుకు నియమించిన వైద్యులు, పీహెచ్సీ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రిజిస్టర్లలో సంతకాలు పెట్టి బయటకు వెళ్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు సిబ్బందిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్పెషల్ బడ్జెట్ కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్, తిరుపతి, ఉపాధ్యక్షులు లక్పతి నాయక్, నాయకులు శివ, దేవీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌరవ డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు గౌరవ డిఎంహెచ్ఓ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది వైద్యులు కేవలం సంతకాలు పెట్టి ఈరోజు జీతాలు తీసుకున్నట్టు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యక్షంగా కొన్ని హాస్పిటళ్లను డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినప్పుడు సుమారు 2.5 ప్రాంతంలో కేవలం 13 మంది ఉన్న చోట, వైద్య సిబ్బంది ఉన్న చోట కేవలం 2 స్టాఫ్ నర్సులతోటే హాస్పిటల్ కొనసాగుతున్న పరిస్థితి ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. అదే విషయాన్ని గౌరవ డిఎంహెచ్ఓ గారికి తీసుకుపోవడం జరిగింది. అలాంటి హాస్పిటలే కాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని ప్రాథమిక పిహెచ్సి కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి పేద మధ్యతరగతి రోగులకు న్యాయమైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిమ్మాపూర్లోని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు పోలీస్ స్టేషన్ వివరాలపై తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ అవగాహన కల్పించారు. ఫిర్యాదుదారులకు రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్, ఎస్ఐ గది, రైటర్ గది, రికార్డు గది, సెల్ తదితర విషయాల్ని ఎస్ఐ వివరించారు. బయట సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెంటనే 100 నెంబర్కు డయల్ చేస్తే పోలీసులు నిమిషాల్లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఆపద సమయంలో 100కి డయల్ చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడతారని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే 1930 నెంబర్కి ఫోన్ చేయాలని, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ప్రయోజకులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయాలి? 100 ఫోన్ చేయాలి. చేస్తారా? ఈ మధ్యలో ఒక అమ్మాయి ఏం చేసింది, యూట్యూబ్లో చూసుకుంటూ అటు నుంచి ఎవరో పరిచయం అవుతారు. ఆమె కూడా లేడీనే, పరిచయం అయ్యి ఆమెను కొంచెం దగ్గర చేసుకుంటుంది. చెల్లె అనడం, ఈమె అక్క అనడం, మాట్లాడడం. సో నేను కొన్ని డబ్బులు సంపాదించిన, నువ్వు కూడా యూట్యూబ్ ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకొని నువ్వు కూడా రెగ్యులర్ కాంటాక్ట్గా ఏదో పోస్ట్ చేస్తూ ఉండు, ఏదో చేస్తూ ఉండు, రీల్స్ చేస్తూ ఉండు. చదువు పక్క పెట్టి ఈ పని స్టార్ట్ చేసింది. దాంతో ఏమవుతుంది, చదువు పక్కకు పోయింది, కొత్త వ్యక్తులు పరిచయం అయింది, ప్రమాదంలో పడ్డది. ఓకే, నేను ఎక్కువ డీటెయిల్ చెప్పదలుచుకోలేదు. అక్టోబర్ 24వ తేదీన మానకొండూరులో చేపట్టబోయే రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని యాదవ సంఘ నాయకులు కోరారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో యాదవ సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. మానకొండూరు శివార్లోని అరవింద ఫామ్ హౌస్ లో చేపట్టబోయే ఈ శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో యాదవ కులస్తులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ కాదరగూడెంలో అరవింద ఫామ్ హౌస్ లో జరగబోయే యాదవ శిక్షణ తరగతులు పొద్దున ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు న్యాయమైన నిపుణులు మరియు ప్రసంగకులు ఉంటారు. కాబట్టి ఈ శిక్షణ తరగతులలో యాదవ సోదరులందరూ కూడా, రాజకీయ మీద ఆసక్తి ఉన్న వారందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ, ఈ శిక్షణలో నైపుణ్యం ఉన్న వాళ్ళతో శిక్షణ ఉంటుంది కాబట్టి భోజన సౌకర్యం కూడా
అక్కడే ఉంటుంది కాబట్టి అందరూ పొద్దున ఉదయానికే 10 గంటలకే టిఫిన్ చేసి 10 గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఇటు కార్యక్రమానికి యాదవులు కుల బాంధవులు అందరూ కూడా దాదాపు అన్ని ఈ సంఘం ఆ సంఘం అనేది కాకుండా యాదవు అనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య నాయకుల సమావేశం కరీంనగర్ లో నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. టీఆర్పీ బలమే తెలంగాణ భవిష్యత్తు అని రజనీ కుమార్ అన్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేయడమే మనందరి బాధ్యతని పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతంపై విస్తృత చర్చ నిర్వహించామని చెప్పారు. జిల్లా స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసేందుకు ఆసక్తి చూపిన నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వం ప్రత్యక్షంగా సేకరించిందని అన్నారు. రాష్ట్ర కార్యవర్గం చర్చించి 2 రోజుల్లో జిల్లాల కన్వీనర్లు, కో కన్వీనర్ల నియామకాలని ప్రకటించనున్నట్లు రజనీ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అధికారాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ 17, 2025న పురుడు పోసుకున్నది. గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా అన్ని జిల్లాల కన్వీనర్లను, కో కన్వీనర్లను నియమించాలా అన్నటువంటి ఆలోచనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా నన్ను నియమిస్తూ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అభిమానులు, అదేవిధంగా టీఆర్పీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలందరినీ పిలిచి వారికి ఆసక్తి ఉన్న పదవులకు సంబంధించి వారిని అంటే ఏ రకంగా వారి యొక్క సేవలను వాడుకోవాలన్న దాని విషయంలో అందరి అభిప్రాయాలు ఈరోజు తీసుకున్నాం. అంతిమంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారందరూ కూడా వైట్ వాష్ కాబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు, కార్యకర్తల యొక్క కృషితో టీఆర్పీ పార్టీ యొక్క జెండాను గ్రామానికి తీసుకెళ్తాం. ఈ అగ్రవర్ణ పార్టీని అన్నింటినీ కూడా బొందపెడతామన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న ఈ జిల్లా మిత్రులు, మల్లన్న అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విద్యార్థి దశ నుండి చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని విజ్ఞాన్ కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు చట్టాలు, నేరాలు, శిక్షలు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, ఆయుధాల వినియోగం పలు అంశాలపై అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాలు చేయడానికి జంకుతారని నరేందర్ రెడ్డి అన్నారు. తద్వారా చట్టాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బూర్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో నూతనంగా శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంతో పాటు కమాన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం నిర్మాణం పూర్తయితే గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆలయ పూజారి నాగసాయి శర్మ అన్నారు. దాతలు ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలభైరవుడు ఉండటం అనేది చాలా విశేషం. మనకు వినపడేది ఏమిటి? కరీంనగర్ నుండి శబరిమల మహాపాదయాత్ర 12వ రోజుకు చేరింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లోని లలిత తపోవనం దేవాలయంలో కరీంనగర్ కు చెందిన పడాల రాజు, మాలతి, పడాల సంతోష్ కుమార్, హారిక కుటుంబ సభ్యులతో పాటు అల్వాల దయానంద్, రాజేశ్వరి, సాయినాథ్, దీపిక కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం శ్రీనివాసరెడ్డి, బెల్లంకొండ రమ్య కుటుంబ సభ్యులు అల్పాహారం అందించారు. అక్టోబర్ 24వ తేదీన ఉదయం కందూరు సాయిబాబా ఆలయానికి చేరుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, ముఖేష్, హరీష్, బాలభాస్కర్, నటరాజ్, అయ్యప్ప దీక్షాపర్లు పాల్గొన్నారు.
కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి 12వ రోజు ఈరోజు ఉదయం లలిత తపోవనంలో ఇక్కడ ఉండి ఈరోజు కరీంనగర్ పట్టణానికి చెందిన అల్వాల దయానంద్, రాజేశ్వరి, సాయినాథ్, దీపిక, తనుశ్రీ, చర్వి, ఇజాని వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పడాల రాజు, మాలతి, సంతోష్ కుమార్, ఆరిక, శ్రీగోర, బృంద, అరుణ్ సుబ్రహ్మణ్యం వారి కుటుంబం క్షేమంగా ఉండాలని హరిహరసుతుల అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా కరీంనగర్ లో నిర్వహించనున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగంరావు తెలిపారు. అలుగునూరు శివార్లో కేడీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ గ్రౌండ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పోటీలకు సంబంధించిన పనుల్ని ఆయన పరిశీలించారు. వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ఈ నెల 25, 27 తేదీలలో క్రికెట్ లీగ్ మ్యాచ్లు నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని హంగులతో క్రికెట్ పోటీలు జరుగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగే పోటీలను కరీంనగర్ లో నిర్వహించాలని కోరగా వారు అంగీకరించారని చెప్పారు. 6 నెలలుగా కష్టపడి గ్రౌండ్ ను సిద్దం చేసినట్లు తెలిపారు. ఇంకా పూర్తి స్థాయిలో అకాడమీ ఉపయోగించేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని చెప్పారు. అయితే హైదరాబాద్ బయట తొలిసారి కరీంనగర్ లో పోటీలు జరగడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఉమ్మడి 8 జిల్లాల జట్టుతో పాటు హైదరాబాద్ కు చెందిన జట్లు తలపడనున్నాయని పేర్కొన్నారు. క్రికెట్ పోటీలను తిలకించేందుకు జిల్లా నుండి క్రీడాభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ రావు, సభ్యులు మహేందర్ గౌడ్, అజిత్ రావు, విద్యాసాగర్ రావు, కోచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రెడీగా పాపం ఇమీడియట్గా వాళ్ళ గ్రౌండ్స్ పంపించి చెకప్ చేయించి దాన్ని ప్రాపర్గా గ్రౌండ్ కండిషన్స్ రెడీ చేయించి ఈ మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడడానికి ఒప్పుకున్నారు. సో ఒక 25 నాడు 25th అక్టోబర్ నాడు మన కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీము దక్కన్ వాండరర్స్ అనే టీం తోటి 1 డే మ్యాచ్ ఆడుతుంది. 1 డే మ్యాచ్ కలర్డ్ క్లోతింగ్, వైట్ బాల్ తోటి ఆడతారు. బ్లాక్ సైడ్ స్క్రీన్ ఉంటుంది. 25th నాడు ఆడతారు. 27th నాడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీమే మళ్ళీ బడ్డింగ్ స్టార్స్ అనే టీం తోటి ఆడుతుంది. సో ఈ 2 అఫీషియల్ SCA లీగ్ మ్యాచెస్. సో ఈ లీగ్ మ్యాచెస్ ఇక్కడ ఫస్ట్ టైం జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాము. సో ఈ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఉన్నటువంటి టీమ్స్ బయటికి వచ్చి ఆడడం అనేది ఇదే మొదటిసారి. ఆ లీగ్లో ఎప్పుడు కూడా హైదరాబాద్లో మాత్రమే జరుగుతాయి. అట్లాంటిది మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ తయారు చేసిన పిచ్లను టెస్ట్ చేయడానికి కొరకు అధ్యక్షులు అక్కడ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు మాకు. వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్ అయినప్పటికీ కూడా మన రిక్వెస్ట్ను చేసి వాళ్ళు పంపిస్తున్నారు. 25th and 27th జరిగేది కేవలం ఇప్పుడు మన దగ్గర 5 పిచ్లు రెడీ చేసినాము. ఇప్పుడు ఆ పిచ్ల మీద ఫస్ట్ టైం ఆడేటటువంటిది ఇప్పుడు ఆడితే ఎట్లా ఉంటుంది ఈ పిచ్ మేము తయారు చేసింది అనేది ఒక టెస్టింగ్ కొరకే అన్నట్టుగా ఈ సుమారు 6 నెలల నుంచి మేము చాలా ఎఫర్ట్ మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్ పెడితే ఈ స్టేజ్కి వచ్చింది. చాలా అవాంతరాలు, ఎంకరేజ్మెంట్లు అన్నీ మాకు దొరికినాయి. బట్ స్టిల్ అయినా కానీ మేము ఈ గ్రౌండ్ ఈ రూపకంగా తేవడానికి చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్లో మన కరీంనగర్ జిల్లా క్రికెటర్లకు ఏదైతే ఉందో ఇది చాలా మంచి సౌకర్యం. వాళ్ళు ఉపయోగించుకుంటే మనం కూడా మన ప్రాంతం నుంచి మంచి క్రికెటర్లను మనం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లోని గట్కేసర్ ప్రాంతంలో గోరక్షకుడు సోనుపై ఎంఐఎం నాయకులు కాల్పులు జరిపారంటూ కరీంనగర్ లో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ఎంఐఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సోనుపై కాల్పులతో దాడి చేసిన ఎంఐఎం గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. తక్షణమే నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న గోమాత రక్షకుడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి మీద ఎంఐఎం గుండాలు కాల్పులు జరిపి హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎవరైతే హత్య ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో డీజీపీ గారిని కలవడానికి వెళ్తుంటే వారితో పాటు అనేక వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక గోవులను రక్షించాల్సినటువంటి ప్రభుత్వం చట్టాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాటిని కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే
గో హంతకులకి వాళ్ళకు వంతబాడుతూ వాళ్ళను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలలో గ్రామాన నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమం చేపట్టారు. గన్నేరువరం మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన రైతు గంటి లక్ష్మయ్య వరి క్షేత్రంలో వ్యవసాయ క్షేత్ర దినోత్సవం సందర్భంగా JGL 24423 రకంలో విత్తన ఉత్పత్తి తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీధర్, శాస్త్రవేత్తలు ఉషారాణి, ఉమారాణి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయ్, వ్యవసాయ విస్తరణాధికారులు సాయి కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. గన్నేరువరం మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో ఈరోజు క్షేత్రస్థాయి ప్రదర్శన చేస్తున్నాము. మనము తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రామాన నాణ్యమైన విత్తనం పథకంలో భాగంగా ఈ గ్రామంలో వరి బ్రీడర్ క్వాలిటీ సీడ్ మనము JGL 24423 రకాన్ని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫీల్డ్లో మనం ఈ క్షేత్ర దినోత్సవం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా రైతు మన లక్ష్మయ్య గారు ఈ రకాన్ని పండించడం జరిగింది. పంట దిగుబడి బాగా ఉన్నది. ఈ రైతు చాలా సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే 1010తో పోల్చుకుంటే ఇందులో మేడం గారులకు వచ్చిన సార్లకు గ్రామ రైతులకు అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు గోపాల్పూర్ ఆకుల సంతోష్, మాది గోపాల్పూర్ గన్నేరువరం మండలం. మాది మాకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మాకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో విగ్రహాల ఆవిష్కరణకు కృషి చేస్తున్నామని అంబేద్కర్ సంఘ నాయకులు ఎలుకపల్లి సంపత్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. వచ్చే సోమవారం విగ్రహాల ఆవిష్కరణ కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దళితులకు పట్టా భూములు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. విగ్రహాల ఆవిష్కరణ దృఢ సంకల్పంతో కార్యాచరణ చేస్తున్నామని, ఆర్టీసీ మాజీ ఎండీ సజ్జనార్ నిరంకుశంగా వ్యవహరించి విగ్రహాల ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్నారు ఆరోపించారు. ఈ సమావేశంలో మాతంగి లక్ష్మణ్, సంకుపట్ల మల్లేశం, వడ్లూరి శంకర్, మాతంగి శంకర్, కనకం రాములు, బుర్రా రవి, మురళి, ఎన్డీఆర్, అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆ ఒక 30 కిలోమీటర్ల నిబంధనను తీసేసి మరొక 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు పరిమితి చేసి మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి పరంపర భూములను కూడా పంపించేయాలని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరణ జరిగితే మా వాళ్ళు పూర్తిగా ఉపాధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, భూములు లేకుండా. ఇంటర్మీడియట్ డిగ్రీ వరకే డ్రాప్ అవుట్ అయిపోయి ఉపాధి లేకుండా రోడ్ల పంట తిరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కనుక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు ఏమైనా లబ్ధి పొంది ఏదైనా ఉపాధి పొందగలుగుతారనేటువంటి ఒక ఆలోచనతోటి కూడా రేపు పెట్టేటువంటి మీటింగ్లు ఇవన్నీ చర్చ జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం కోసం పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ పాల్గొనాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంత ములిసి మాట్లాడచ్చు, ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ఏం చేస్తున్నారా మీరు నాయకుల నుంచి. అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితం కూడా అఖిలపక్ష సమావేశంలో నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది 20 రోజులు. అప్పుడు అక్కడ నుండి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పేసి మంత్రి గారి దృష్టికి, ఆర్ఎం దృష్టికి, మరి కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది అందరం కలిసి. ఇప్పటికి కూడా వాటికి ముసుగులు ఇంకా తొలగించలేదు. మేము ఏమంటున్నామంటే ఈ వచ్చే సోమవారం రోజు అఖిలపక్షంలో ఉన్న మండలంలో ఉన్న ప్రతి ఊరు నుండి మాజీ ప్రజాప్రతినిధులు మరియు దళిత సంఘాల నాయకులు మరియు జేఏసీ నాయకులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున దీని కార్యక్రమాన్ని ఎట్లా రూపొందించుకొని ఎట్లా ముందుకెళ్దామనే ఆలోచనతోటి ఈరోజు మీరు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.